నిన్న జరిగిన ప్రెస్ మీట్ చెప్పాం. దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు మేము వస్తామని మా అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి సవాల్ విసిరారు. దానిలో భాగంగా ఈరోజు అందరూ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఆయన 10 గంటలకని చెప్పి రాకుండా ఆయన రోడ్లో పొనుకొని ఒక డ్రామా ఆడుతున్నాడు. పోలీసు అధికారులు హౌస్ అరెస్ట్ అన్నారు. ఎక్కడా పోలీసు అధికారులు హౌస్ అరెస్ట్ చేయాల. ఉదయం వెళ్ళి ఆయనకు చెప్పేసి వచ్చారు, మీరు వెళ్ళొచ్చు. మీతో పాటు ఏ విధంగా తెలుగు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకి గన్మ్యాన్తో పాటు 2-3 రావచ్చు అని చెప్పారు. మీరు కూడా మీతో పాటు 1-2 రావచ్చు చెప్పడం జరిగింది. కానీ అది రాకుండా మాకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ రావాలని ఆయన చెప్పడం జరిగింది. దానికి ఒప్పుకోని దానివల్ల ఈరోజు ఆయన రోడ్లో పొనుకొని ఒక డ్రామా ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజేసుకున్నా, మేము ఉంటాం ఇక్కడే, నువ్వు నీతో పాటు 5 మంది కాదు 10 మందిని కూడా తీసుకుని వచ్చుకోండి, మీరు వచ్చి రుజువు చేయండి, ఇక్కడున్న మేము ఎమ్మెల్యేలంతా మేము ఇక్కడే ఉంటాం, వచ్చి రుజువు చేసుకోవచ్చు. ఊరికే దేవుడిని అడ్డం పెట్టుకొని మీరు చేసే తప్పు. ప్రతి కులస్తుడికి వాళ్ళ దైవం ఒకటే. ఎన్డీఏ కూటమికి వెంకటేశ్వర స్వామి అయినా కానీ, అల్లా అయినా, జీసస్ అయినా అన్ని దేవుళ్ళని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు గౌరవిస్తారు. కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో గతంలో పింక్ డైమండ్ని ఏ విధంగా తెచ్చి టీడీని అప్రతిష్ట పాలు చేశారో, ఈరోజు అదేవిధంగా గోశాలకు సంబంధించిన గోలు చనిపోయిందని చెప్పి టీడీని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటావు. నువ్వు ఒక నాస్తికుడు అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు నాస్తికత్వం అడ్డం పెట్టుకొని హిందుత్వం పైన కానీ ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ని ఏదో చేయాలనుకుంటాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మా నాయకుడు మాకు చెప్పిన ప్రకారం మేము శాంతియుతంగా వెళ్తాం. పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ మీరు వచ్చేదానికి ఎక్కడా అడ్డంకం లేదు. మీ ప్రభుత్వంలో మమ్మల్ని అవసరం చేసినట్లు మిమ్మల్ని చేయరు. మీరు హ్యాపీగా రావచ్చు, మేము ఇక్కడే ఉంటాం, మీరు వచ్చి రావచ్చు. మేము చెప్పిన సవాళ్ళకి మేము రెడీగా ఉంటామని. జై